అందరికీ స్వాగతం అండి. ఇది నేను మొన్న పెట్టిన వీడియోకి కొనసాగింపు. అదేనండి 'శివాజీ గారు ఆడవాళ్ళు వస్త్రధారణ.' సోషల్ మీడియాలో ఆ మంట ఇంకా చల్లారటం లేదు. అదేం చోద్యమో గానండి, మనం ఇంత వెనకబడి ఉన్నామేంటి? ఇంత చాదస్తంగా ఉన్నామేంటి? ఛీ! అసహ్యంగా అందరూ గూడా ఏమిటో ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలనే చెప్తున్నారు. 'శివాజీకే మా మద్దతు' అని చెప్తున్నారు. ఏమిటండి బాబు సమాజం అంతా ఇంత వెనకబాటుతనంతో ఉంది? ఏమిటో! సరే మరి ఇంక మన విషయానికొస్తే సినిమా, టీవీ షోస్, గ్లామర్ ప్రపంచం, ఆడవాళ్ళు వస్త్రధారణ, సగం బట్టలేసుకుంటేనే, అందాలు ఆరబోస్తేనే ఛాన్సులొచ్చేది. ఇవన్నీ కలగాపులగంగా మన బుర్రలోకి ఎక్కిపోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని. ఇప్పుడు దానికే వస్తానండి. మీలో చాలామందికి తెలియదేమో కానీ, ఒక కొన్నేళ్ల క్రితం అయితే మీడియా అంటే రేడియో, పేపర్లు. ప్రింట్ మీడియా అంటే దాని కిందకి వీక్లీస్, మంత్లీస్, డైలీ పేపర్స్, సినిమా రంగానికి సంబంధించిన మ్యాగజైన్స్ అవన్నీ ఉండేవండి. అవే అప్పట్లో మీడియా. మాలాంటి వాళ్ళం మ్యాగజైన్ చేతిలోకి రాగానే చివర్లో సినిమా బొమ్మలు, సినిమాకి సంబంధించిన వార్తలు ఉండేవి. ఆ రోజైనా, ఈ రోజైనా సినిమా అనేది జనానికి ఒక మంచి వినోదం. అందుకని ఆ రోజుల్లో కూడా సినిమా వాళ్ళ గురించిన వార్తల్ని క్యూరియస్‌గా జనం చదవడం, ఫాలో అవ్వడం, ఇంకా మగవారికి అభిమాన సంఘాలు ఇవన్నీ తెలిసినవే. అటువంటి ఆ రోజుల్లో ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఆ రోజుల్లో అయినా, ఈ రోజుల్లో అయినా సినిమా వాళ్ళని ప్రత్యేకంగా గమనిస్తారు జనం. వాళ్ళ గురించి చాలా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు జనం. ఒక రకంగా జనం యొక్క ఆ ఫాలోయింగే వాళ్ళ విజయానికి కూడా కారణం అని చెప్పాలి. అటువంటి రోజుల్లో కూడా ఆడవాళ్ళలో ఒక సావిత్రి, భానుమతి, జమున, కృష్ణకుమారి, బి. సరోజాదేవి చెప్పాలంటే చాలామంది వారి అందంతోటి, నటనతోటి, సినీ గ్లామర్ తోటి మన మధ్య ఈనాటికి నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు గదా! చెప్పాలంటే సావిత్రికి మించిన అందం, నటన, దశాబ్దాల కొద్దీ నిలిచిపోయిన సినిమాలు, ఆ పేరు ప్రతిష్టలు వగైరా సినీ గ్లామర్‌తనం ఇప్పుడు మేము హీరోయిన్‌లమే అని చెప్పుకుంటున్న వీళ్ళకెవరికైనా ఉందా అండి? ఇంకో 5, 6 ఏళ్ళు పోతే వీళ్ళెవరికైనా గుర్తుంటారా అసలు? అలా పేరు గడించిన సావిత్రి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. రేడియో ఇంటర్వ్యూ. అప్పట్లో ఈ సోషల్ మీడియా, ఈ సెల్లుల్లో మనం చూసుకోవడం, అన్నీ ఇందులో రావడం, సినిమా వాళ్ళు మనకి చాలా దగ్గరగా రావడం. చెప్పాను గదా! అప్పట్లో మీడియా అంటే రేడియో ఒకటి. అటువంటి రేడియో ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తారు సావిత్రి గారు. నేను, భానుమతి, జమున, అంజలీదేవి మేము కొంతమందిమి గ్లామర్ పేరు మీద ఎలా పడితే అలా యాక్ట్ చేయడానికి, డ్రెస్సింగ్‌కి ఒప్పుకోము అని చెప్పారండి. సినిమా రంగంలో ఉన్నప్పటికీ స్త్రీ వ్యక్తిత్వం, స్వాతంత్రం అంటే అదండి. ఇప్పటి వాళ్ళు వీళ్ళెవరైనా అలా అని నెగ్గుకు రాగలరా? అందాలు ఆరబోయడం, అర్ధనగ్నం, ముప్పావు నగ్నంగా చూపించుకుని మాత్రమే వీళ్ళు పైకొస్తున్నారనేది జనమంతా కోడై కూసే విషయం. అదే స్త్రీ స్వాతంత్రం అనుకోవడం, మనకి చెప్పడం ఇదింకా నవ్విపోయే విషయంగా నాకనిపిస్తుందండి. అంతే కాదండోయ్! ఆ రోజుల్లో కూడా వ్యాంప్ క్యారెక్టర్స్ అని ఉండేవి. అవి కొంతమంది వేస్తూ ఉండేవారు నటీమణులు. ఈ హీరోయిన్‌లకి కొంచెం భిన్నంగా ఉండేవి వాళ్ళ డ్రెస్సులు అవి. మరంతే గదా! పాత్రని బట్టి గదా! అయితేనండి ఇప్పుడు వారి డ్రెస్సులు చూస్తుంటే అసలు ఎంత డిగ్నిఫైడ్‌గా ఉంటాయోనండి ఒంటి నిండా. అసహ్యంగా. ఎందుకంటే ఒంటి నిండా డ్రెస్ చేసుకోవడం అనేది అసహ్యంగా అని వ్యంగ్యంగా అనుకోవాల్సొస్తోంది. అలాగా ఇప్పటికీ వాళ్ళ డ్రెస్సులు అంటే వ్యాంప్ క్యారెక్టర్స్ డ్రెస్సులు గూడా ఒంటి నిండా చక్కగా ఉండి, వాళ్ళు కూడా ఎంతో అందంగా ఉంటున్నారు. ఇప్పటి కొంతమంది హీరోయిన్‌లం అనుకునే వాళ్ళకంటే. ఇప్పటి వీళ్ళకి కూడా ఎవరైనా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనుకునుంటే, ఆ క్యారెక్టర్‌లో వాళ్ళని ఎలా చూపిస్తున్నారో వాళ్ళకి తెలుసు మరి. చీర కట్టులో గూడా ఆ చీరని టైట్‌గా కట్టి, మోకాళ్ళ పైకో, తొడలు కనిపిస్తున్నో కట్టి, అదే మంచి క్యారెక్టర్ వాళ్ళకిచ్చింది అని పొంగిపోతున్నారు. వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న జనం గూడాను. అయితే ఇప్పటి వాళ్ళలో గూడా అందరూ అలా లేరండి. సినిమా కోసం వేసుకున్న బయటకొచ్చినప్పుడు హుందాగా డ్రెస్ వేసుకుని వచ్చేవాళ్ళు చాలామందున్నారు.
ఇప్పుడు ఈ ఇష్యూలో గూడా ఎవ్వరూ కూడా నోరు మెదపటల్లా. ఒక 2, 3 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎందుకో మరి. మరి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరూ నోరు విప్పి బయటికి రావాలి గదండీ! కానీ ఎవ్వరూ కూడా బయటికి రావటంలా. సరేనండి. ఇలా విషయాలు చెప్తూ ఉంటే టైం గడిచిపోతుంది. ఆడవాళ్ళు వస్త్రధారణ, గ్లామర్ దీని గురించి తరచుగా మాట్లాడుతూనే ఉంటాను. రేపు యథావిధిగా కథ ఒకటి చెప్పుకుందాం. సెలవా మరి?